నమస్కారం, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను సహస్ర. సో డిసెంబర్ 9వ తారీఖున 1 ఇయర్ కాంగ్రెస్ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో డిసెంబర్ 7వ తారీఖున విజయోత్సవాలు సంబరాలు జరుపుకుంటామని కాంగ్రెస్ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏ విధంగా నెంబర్ 1 ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటారని బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఫయాజ్ గారు, సిద్దిపేట. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ సంవత్సరం పరిపాలనకు సంబంధించి మేము నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 తెలంగాణ, హైదరాబాద్ ఇంకా నెంబర్ 1 అన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మరి మీరు అంటున్నారు ఎందులో నెంబర్ 1 అని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేయలేదనా మీరు అంటున్నది? ఒక్కటి వినండి సిస్టరు, గవర్నమెంట్ 50 ఏళ్ళు పరిపాలన చేసిండు కాంగ్రెస్ వాళ్ళు, ఒక 20 ఏళ్ళు తెలుగుదేశం చేసిండు, 70 ఏళ్ళు మనకు వనవాసం ముంచుకొని మనం నాశనం చేసి మనం ముంచుకొని మనం దీనికి మొత్తం ఏకపక్షంగా ఏక రీతిగా మనం నాశనం చేశారు. అటువంటి దానికి కేసీఆర్ గారు వచ్చి ఒక విప్లవం స్టార్ట్ చేసి 200 కోట్లు ఒక తెలంగాణ అని నినాదం తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి ఒక గౌరవ మొట్టమొదటి మన ముఖ్యమంత్రి అయిన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 9.5 సంవత్సరాలు ఆయన చేసిన పనులు జీవితంలో ఎవరు చేయలేడు. ప్రపంచంలో ఆయన ఒక పెద్ద కేసీఆర్ అనే గారు ఒక మంచి ముఖ్యమంత్రిని పేరు హోదా తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి అవార్డులన్నీ వచ్చినాయి మనకు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నేను 11 నెలలు చేసిన 8 నెలలు చేసిన అంటున్నావు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు చేసింది ఏందో ఒకసారి చెప్పు. నువ్వు ఏమి ఇచ్చినావు వాగ్దానం నాకు చెప్పు. సరిగా ఆడోళ్లకు స్క్రూటీలు ఇస్తాను ఇచ్చినావా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావా? ఆ తులం బంగారం ఇచ్చినావా? పెన్షన్స్ ఇస్తున్నావా? 2000 ఇస్తే 4000 ఇస్తాను. ఏమి ఇచ్చినావు నువ్వు? ఆడోళ్ళకు జుట్టు పట్టుకొని కొట్టడ పెట్టించినావు, బస్ పథకం పెట్టి. అది దేనికి లాభము? ఆడిపిల్లలకైనా కనీసం కాలేజ్ పిల్లలకైనా ఇచ్చినా కానీ ఒక పేరు ఉంది. ఏం లేదు, వాళ్ళు పోయేటోళ్ళు వీళ్ళు పోయేటో టైం పాస్లోకి ఇచ్చి మొత్తం జీవితం అంతా టైం పాస్ చేసి నాశనం చేసినావు. అదొకటి. రెండోది ఏం చేసినావు? ఏం లేదు, పొద్దున్న లేవగానే పబ్బం కట్టుకునేందుకు కేసీఆర్ తిడతావు, హరీష్ రావు తిడతావు, కేటీఆర్ తిడతావు. ఎందుకు తిడతావు? వాళ్ళు ఏం చేసిర్రు? నీకు పబ్బం కట్టుకుంటున్నావు అంతే, నీకు ఏం రాదు. ఏం లేదు, పొద్దున్న లేవగానే పేపర్లలో కేసీఆర్ తిట్టినా అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కానీ నీ రాహుల్ గాంధీ కానీ నీ ప్రియాంక సోనియా గాంధీ మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ అవన్నీ తప్పు. తూచా లేకుండా నువ్వు పని చేస్తేనే ఇప్పటికైనా హీరో అవుతావు. లేకపోతే ప్రజలు నీకు తిరగబడి ఉరికిపిచ్చు కొట్టుకుంటే రోజులు వస్తాయి. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను నేను. కొన్ని విగ్రహాలు కూడా మారుస్తున్నారు, సీఎంఓ లోగో మారుస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మార్పులు తెలంగాణ అంటే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి సో కేసీఆర్ చేసిన వాటిని కావాలని మారుస్తున్నారని ఒక వార్త వస్తుంది. ఇంతకీ నిజమేనా, లేకపోతే ఆయన లేదు ఆయన ఆనవాళ్ళు ఉండకూడదు, నేను నా సొంత నిర్ణయమే తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి ఎట్లా అనిపిస్తుంది మరి దీనికి? చూడండి అమ్మగారు, ఏం లేదు, ఒకటే ఆయన చేసేది. ఆయన ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో గడగడలాడి ఇంత పెద్ద ఎత్తున అంత ఉరెత్తున పెట్టిన విగ్రహాన్ని ఆయన ఒక గేటు మూసేసి ప్రజలలో మాత్రం ఆయన పేరు మొత్తం మూసిపోయింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు విగ్రహాలు మారుస్తామంటే ఇటువంటి దేవతాసొంటి విగ్రహాన్ని పెట్టుకొని కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తల్లిని ఇలా తల్లిని ఆయన కాలుతోటి తన్నట్టు చేస్తున్నది. అది చాలా తప్పు. ఆమె విగ్రహం తీస్తా, ఆయన ముక్కుపోగు తీస్తా, ఆ విగ్రహం తీసి రాజీవ్ గాంధీ పెడతా, అవన్నీ మాట్లాడు తప్పు. నువ్వు పెట్టుకోవాలంటే ఇంకో ఎలా పెట్టుకోవా? నువ్వు విగ్రహం జాగలేదు నీకు, ఆండే పెట్టాలని ఉన్నది. ఇంత కక్ష సాధింపు ఏం చేస్తున్నావు? ఇంత నీకు మైలు ఎందుకున్నది మనసు? నీ దిల్ ఎందుకు సాఫ్ లేదా రేవంత్ రెడ్డి? నువ్వు మంచినాడు. కేసీఆర్ అంటాడు దేవుడు. నువ్వు ఈడు వచ్చి తెలంగాణలో ఏది జిల్లా పరిషత్ ఒక డైరెక్టర్ కావాలని కొట్లాడినోడివి. నువ్వు ఏదో అదృష్టమో దురదృష్టమో ఏదో వాని బూట్లు నాకి వీని బూట్లు నాకి ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు నిలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అన్ని పొద్దులు లేవగానే సారు తిట్టుడు వాళ్ళని తిట్టుడు. నువ్వు మంచి పనులు చేయవా? సారే నీకు సురుడు పడతాడు. అంత పెద్ద కేసీఆర్ సభ చెప్పిండు, మంచి చిన్న వయసులో పదవి వచ్చిన బిడ్డ మంచి సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకోమని చెప్పిండు. నువ్వు పేరు తెచ్చుకోగా అన్యాయంగా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళు తట్టుకుంటా పక్కన కట్టుకొని ఆ బండి సంజయ్ ఉండే పొద్దులు లేవగానే కేసీఆర్ నాగలు దుంతా తాగుతాడు తంటాడు. అరే నువ్వు 7 బండి సంజయ్, నువ్వు ఏడపాడే నువ్వు చెప్పు బండి సంజయ్. ఇలా మీరిద్దరు మోపోయారు. ఓడేమో రేవంత్ రెడ్డి అంటే ఆర్, బి అంటే బండి సంజయ్. ఆర్బి కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్న బిడ్డ మీది ఏం లేదు. ఇక దుకాణం అదో దుకాణం కూడా బంద్ అవుతుంది. మళ్ళీ రేపు ఎలక్షన్లు పెట్టినందుకు తెల్లారి జిల్లా పరిషత్తు సర్పంచులు మున్సిపాలిటీ అన్ని మనకు వస్తాయి. రేపు తూచా తప్పకుండా గవర్నమెంట్ ఏమైనా డిస్క్వాలిఫైడ్ అయిందనుకో 157 స్థానాలతో కేసీఆర్ బ్రహ్మాండంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మనకు అన్ని పథకాలు మొదలవుతాయి. మళ్ళీ మన జీవిలో పైసలు నిండుతాయి. అంత సంతోషంగా ఉంటారు. ఎవరు మొఖాల కళ లేదు, అంత పిచ్చి అయిపోతారు. అరే నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచించుకొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు. నువ్వు ఎన్ని ఒట్లు పెట్టినవు? ఎన్ని జల పోయినవు? రేవంత్ రెడ్డి ఎందుకే ఇట్లా చేస్తున్నావు? చేయకు. ఒక బిడ్డ నీకు ఎందుకు ఇదంతా దుకాణం? మంచి పేరు తెచ్చుకొని బతుకు బిడ్డ. నీ దండం పెడతాను. ఆయన సీఎం మంచి పని చేయని కోరుకుంటున్నాను. మరి చూద్దాం సంవత్సరం పరిపాలనకు సంబంధించి విజయోత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు ఏంటో అనేది. థ్యాంక్ యూ సార్.